తాడేపల్లి ఐద్వా కార్యాలయంలో కామ్రేడ్ మానికొండ సూర్యవతి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు ఎస్ పుణ్యవతి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 33వ వర్ధంతి సందర్భంగా మహిళలకు 33% రిజర్వేషన్ సమస్యలు దీనిపైన కూడా ఈరోజు సెమినార్ నిర్వహిస్తున్నాము. ఐద్వా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము నియోజకవర్గాల ప్రాతిపదిక కాకుండా మేము 33% రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏ రాష్ట్రంలో అమలు చేయకపోయినా కానీ మా రాష్ట్రంలో అమలు చేస్తామని ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. అంటే ప్రజలకు ఎంత నమ్మిస్తారనేది కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. అసలు కేంద్రంలో అమలు చేయకుండా నువ్వు ఎట్లా అమలు చేస్తావు అనేది మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. మేము అమలు చేస్తామని అంటున్నారు, ఏ రాష్ట్రాల్లో అమలు చేయకుండా మన రాష్ట్రంలో ఒకటి ఎట్లా అమలు చేస్తావు? కేంద్రంలో అమలు చేస్తే మీరు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేదానికి అవకాశం ఉంది. అందుకు కాబట్టి ఈరోజు మహిళల సమస్యల పైన కానీ రేపు శీతాకాల సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు జూలైలో జరుగుతున్నాయి. జూలైలో జరిగేటప్పుడు మాత్రము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా రిజర్వేషన్ పైన పోరాటాలు, ఆందోళనలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ 2014లో లోక్సభలో పెట్టి దాన్ని ఆమోదింప చెయ్యలేదు. అయితే రాజకీయ ప్రయోజనాలే, రాజకీయ ఎత్తుగడలే వాళ్ళకి కావాలి తప్ప మహిళలకు రిజర్వేషన్లు మాత్రం వాళ్ళకి అక్కర్లేదు ఈ బీజేపీ ప్రభుత్వానికి. దానికి వాళ్ళు చేస్తున్న చేష్టల్ని నిదర్శనంగా ఉన్నాయి. 2023లో మళ్ళా పార్లమెంట్లో పెట్టి పాస్ చేశారు, చట్టం అయితే చేశారు. అయితే కొన్ని లింకులు పెట్టారు. ఆ లింకులు కనుక చూసే పని అయితే అసలు మేము బతికొండగా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు జరుగుతుందా లేదా అన్నట్లుగా ఉన్నది. ఏమిటి ఆ లింకులు అని అంటే, 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక మీద మేము రిజర్వేషన్లు ఇస్తాం అనేది ఒక లింకు. రెండవది, డీలిమిటేషన్ ఎప్పుడవుతుందో అప్పుడే రిజర్వేషన్లు అమలు జరుగుతాయి అని. డీలిమిటేషన్ ఎప్పుడు అవ్వాలి? డీలిమిటేషన్ కమిటీ చెప్పాలి, డీలిమిటేషన్ కమిషన్ చెప్పాలా. డీలిమిటేషన్ కమిషన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ జరగాల, ఆ ప్రకారం జరగాల. అంటే అది ఎప్పుడైతే అప్పుడే మేము రిజర్వేషన్లు ఇస్తామనంటే అసలు రిజర్వేషన్ మీరు ఇవ్వదలుచుకున్నారా లేదా? ఒకవైపు 2010లో చట్టం ఉన్నది, దాన్ని అమలు దాన్ని రాజ్యసభలో బిల్లు పాస్ అయింది, దాన్ని లోక్సభలో పెట్టి ఆమోదింప చేయాల్సింది, ఆమోదింప చేయలేదు. మళ్ళా 2023లో పెట్టి ఇదిగో ఈ లింకులు పెట్టారు. అందుకని మేము అడుగుతున్నది ఏంటంటే, మొత్తం మహిళా ఉద్యమం అడుగుతున్నది ఏంటంటే, ఈ లింకులో ఫిట్టింగ్లో పెట్టకండి. 2011 జనాభా లెక్కలు కానీ డీలిమిటేషన్ కానీ ఈ లింకులు తీసేసి యథాతథంగా 2023లో ఏదైతే రిజర్వేషన్లు చట్టం చేశారో దాన్ని అమలు జరపండి అని చెప్పేసి మొత్తం మేము అడుగుతా ఉన్నాం.